గారు, మరి స్థానిక తహసీల్దార్ గారు, మరి మీ మండల స్పెషల్ ఆఫీసర్, తర్వాత ఎంపీఓ గారు, తర్వాత అందరికీ స్థానిక సర్పంచ్, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు, మాజీ మండలాధ్యక్షులు, అందరూ యువ నాయకులు, మరి ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్, తర్వాత పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారము నేను మాట్లాడినా కానీ సార్, ఎందుకంటే సార్ ఈరోజు సన్మాన గ్రహీత అభినందన సభ సార్ది, కానీ నేను ఎందుకు ఏమనలేదంటే సార్తోని అందరు చెప్తున్నారు సత్య సార్ చాలా బాగా మాట్లాడుతున్నాను, ఒకసారి విందాం నేను కూడా సత్య సార్తోనే చెప్పేసి వినే అవకాశం ఈరోజు కలిగింది. నాకు కాల్ చేసి చెప్పగానే రాహుల్ రెడ్డి ఈరోజు సత్య సార్ది ఇట్లా ప్రోగ్రాం ఉంది అని, అవునా మరి సారే చెప్పలేదు నాకు అని అంటే, సార్ చెప్పలేదేమో అని చెప్పేసి అంటే, తర్వాత రాహుల్ రెడ్డి చెప్పినాక ప్రతి ఒక్కరు అందరు ముగ్గురు నలుగురు చెప్పారు, లేవు వస్తున్నాయి ఇప్పుడు నాకేం ప్రోగ్రామ్స్ లేవు, అయినా వస్తా ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అసలు వచ్చి ఏదో సార్కి వచ్చి తొందరగా సన్మానం చేసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ సార్ గురించి అందరు పొగడుతూ ఉంటే ఇంక చాలా సారి ముందే తెలుసు నాకు సార్ గురించి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యి అసలు ఎట్లా పనిచేసిండ్రు సార్ అనేది బాగా నేను కూడా, ఎందుకంటే నేను అడుగుతుంటే సార్ ఇది ఎట్లుంది అని చెప్పేసి అన్ని మండలాల గురించి కూడా సార్కి అడుగుతుంది. సార్ ఇది ఏముంది, స్కీమ్ ఏముంది, ఇది ఎట్లుంది, మీ దగ్గర ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వేరే మండలాల్లో కూడా ఇట్లా అవుతున్నది అని చెప్పేసి దానికి దీనికి పోలిస్తే నాకు కొన్ని అందులో లొసుగులు ఏర్పడితే తెలిస్తే వేరే మండలాల ఎండిఓలకు అందరికీ అరే మీరు మంచిగా చేస్తలేరు, కంటి పోయి చూడుకోండి అని చెప్తుండేదాన్ని. అట్లా సార్ ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, పొద్దున 8 గంటల వరకు వికారాబాద్కి వెళ్ళి వచ్చి ఫీల్డ్ మీద ఉన్నాడనంటే ఎంత నిష్టంతో పనిచేస్తాడు సార్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే టైం ప్రాంప్ట్ చాలా పంక్చువాలిటీ ఉంటుంది. మళ్ళీ బీదోళ్ళ గురించే ఆలోచిస్తాడు సార్. గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రతి పేదవానికి చేరే విధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారుల ముఖ్య ఉద్దేశమే అది. వాళ్ళకు గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తున్నది? గవర్నమెంట్ జీతం అంటే ప్రజాసేవకులు, వాళ్ళు ప్రజలతోనే వచ్చిన పన్నులతోనే వాళ్ళకి జీతాలు ఇస్తాం మనం. సో ఆ జీతానికి తగ్గట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సార్ మీరు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి 150 కిలోమీటర్లు ఇంత దూరం, అది టైంకి వస్తున్నారు. మళ్ళీ నాకు కూడా టైం ఏంటంటే కరెక్ట్గా నేను టైం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు కరెక్ట్గా నేను కూడా టైం మెయింటైన్ చేస్తూ ఉంటాను. కానీ ఒకసారి నాకేమైపోతే అందరికీ నేను ఏం చెప్తా ఉంటా, వద్దు షాళ్ళు పూలదండలు వద్దు అంటే కూడా ఏ ప్రోగ్రాంకి పోయినా షాళ్ళు నలుగురు 5 మంది వేస్తే ఆనే అర్ధగంట లేట్ అయిపోతుంది, వేరే ప్రోగ్రాంకి పోయేసరికి హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. అట్లా రోజు 5-6 ప్రోగ్రాంలు పెట్టుకుంటే ప్రతి ఒక్కొక్క ప్రోగ్రాం దగ్గర అర్ధగంట లేట్ అని అంటే ఇక మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ఇక ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక ఎంప్లాయీ, ఆయనది ఎక్కడ ఉద్యోగం అంటే జోగిపేటలో. సార్ నిజంగా నారాయణకే ట్రాన్స్ఫర్ చెప్పి సార్ ఇక్కడ ఖాళీ ఉన్నదని చెప్పేసి వస్తాం అంటే 150 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి ఎండిఓ ఇక్కడ పనిచేస్తుంది. ఆయనది క్లర్క్ జాబ్. పొద్దున గంట లోపల జోగిపేట పోతాడు, మళ్ళీ జోగిపేటకి వెళ్ళి వస్తాడు. ఆయనకు ట్రాన్స్ఫర్ కావాలంట నారాయణఖేడ్కు. ఇక నేనేమో ముక్కుసూటిగా మాట్లాడితే కొన్ని నాకు నష్టం జరుగుతున్నాయి చాలా, ముఖం మీదనే చెప్పేస్తాను నేను. ఏం రా వెయ్యి, నువ్వు 45 ఏళ్ళు ఉంటాయో నీకు అంతే, మరి నీ ఉద్యోగము పక్కకి జోగిపేటలో ఇక 40 నిమిషాల లోపల నువ్వు పోతావు జోగిపేటకు, ఆడ పని చేసి విడిచిపెట్టి నారాయణఖేడ్ కావాలంటే ఎందుకు, అవసరం లేదు, నువ్వు ఆడనే పని చేయు, నీకు ట్రాన్స్ఫర్ చేపి అని చెప్పేసిన డైరెక్ట్. నా పని చేసే తీరు ఇది. ఏదైనా సమస్య ఉన్నది నిజంగా వాళ్ళకి, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమో ఏదైనా ప్రాబ్లమో ఉన్నది అని అంటే ఖచ్చితంగా మనమే చేపిస్తాం అట్లాంటిది. నేను ఇప్పుడు విద్య గురించి చెప్పిన సార్, ఎవరు టీచర్లు ఉన్నా నేను డిప్యుటేషన్ ఎవరిని కూడా నేను బయటకు పంపా. కొత్త డిఓ రాగానే కూడా అంటుంది, సార్ మీరు చాలా స్ట్రిక్ట్ అంట, మీరు అసలు ఇవన్నీ అసలు డిప్యుటేషన్లు ఇవ్వరంటే ఎవరికి బయటికి అంటే, అవును కరెక్టే అమ్మా, మా పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది, కాబట్టి మా దగ్గర ఎవరైతే ఉన్నారో టీచర్లు అక్కడ బయటికి తీసుకుపోకండి, బయట టీచర్లను మా దగ్గరికి తీసుకురండి, మేము సంతోషం, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఎంతమందిని తెచ్చినా వద్దాను. ఇక మనోళ్ళు, ఇక మా వెంకటరెడ్డి సార్ స్పెషల్ ఆఫీసర్ గురించి చెప్తా. వచ్చినా ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందే సార్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అక్కడ మళ్ళా అని చెప్పేసి అంటే, నేనన్నా మన ప్రాంతంలోనివి నువ్వు అన్నీ తెలిసినవి, ఇక్కడ మన ప్రాంతం గురించి మనం పని చేయకపోతే ఎట్లా సార్, అట్లా కాదు, నీకేమనో ఒక 3-4 నెలలు పని చేయి, తర్వాత నేనే చెప్పిస్తా.
ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు నీకు, అన్నీ కరెక్ట్ చేయగలుగుతావు నువ్వు అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేసిన. లేదా నువ్వు ఇక్కడ పని చేయు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటుండే ఏమైనా చేసి కింద మీద పడే, కానీ నా మాట మీద ఉండి ఈరోజు ఇక్కడ చేస్తున్నాడు. ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిండట. అట్లా మనోళ్ళు మన దగ్గర పని చేయాలనే తపనతో పని చేస్తే ఇట్లా ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు, అరే నా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మనం పని చేసుకుంటే అట్లుంటుంది. ఎందుకంటే మా నాయన అదే నేర్పిండు నాకు. అట్లా తిడుతుండే నాకు. జడ్పీటీసీ ఉన్నప్పుడు 2 రోజుల కంటే ఎక్కువ హైదరాబాద్ పోతే మీరు పనికిరారు ప్రజా జీవితంకు, మీ భార్య పిల్లలతో వెళ్ళిపోండి, అక్కడి ఉండి నారాయణఖేడ్ రాకుండా అని చెప్తుండే. 2 రోజులకే. ఇక దాన్ని బట్టి మాకు ఇంకా అదే భయంతో ఇంకా కూడా అదే భయంతో బతుకుతున్నాం, అదే భయంతో పనిచేస్తున్నాం. ఇది ఆయన చేసిన సేవల గురించి ఆయన పేరు నిలబెట్టాలని తపనతోనే రాజకీయాలకు వచ్చినాం, అదే పని చేస్తున్నాం అని చెప్పేసి. ఇక అభివృద్ధి అహర్నిశలు అభివృద్ధి అని చెప్పేసి ఒకసారి ఏమైందంటే కొన్ని ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్కు వాటికి నన్ను రావడం కుదరది, రావాలని ఉంటుంది. ఇప్పుడు ఒల్లూరి క్రాంతి మేడం దానికే వీడుకోళ్ళు సమావేశాన్ని నేను రాలేదు. ఆ రోజు నాకు గాంధీ భవన్లో ఏమో మీటింగ్ పెట్టింది. అట్లా ఇక కంటి మండలి గురించి అయితే మీకు బ్యాక్వర్డ్ అంటుంటే ఇప్పుడు అన్నిటికంటే ఫార్వర్డ్ అయింది. హైదరాబాద్ వాళ్ళు అందరూ మీ కంటి మండలి ఉన్నారు. ఇప్పుడు మీ కంటి మండలు లేకుంటే నాగలిగిద్ద మండలు ఉన్న పైసలన్నీ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అట్లా కాకపోతే ఈ రోడ్డు మనకు డబుల్ రోడ్డు కావడం వల్ల ఇదంతా జరిగింది. మా కృష్ణ గారు చెప్పినట్టు నాకు అది ఇది వివక్ష ఏం లేదు. ఎవరు అభివృద్ధి గురించి సహకరిస్తే నేను వాళ్ళకి 100% సహకరిస్తాను. మొన్న డైలీ ఎవరు ఎమ్మెల్యేలు కూడా నాకు వచ్చింది, ఇది సార్ మా గల్లీకి మోరిలేదు సార్ అని కంటికి వెళ్ళి ఎవరు మాట్లాడి అప్పుడే చెప్పినాం, సార్ మీ సర్పంచ్కి పోయి అడుగు, ఏమన్నా ఉంటే సర్పంచ్ ఫండ్లకి వెళ్ళి చెయ్యు, లేదంటే నేను ఫండ్స్ ఇస్తా, ఏ గల్లీ ఏమున్నదే సర్పంచ్ గారికి అప్రోచ్గా అని కూడా చెప్పిన. ఇట్లా ఎవరు దక్కండి 90% అక్కడికక్కడ అన్నీ వాళ్ళకు దీంట్లోనే డైలీ ఎవరు ఎమ్మెల్యేలనే చెప్పేసినాం. అన్నీ చేస్తే కూడా రైతు బంధు అంటారు. అప్పుడు స్కూల్లో పుస్తకాలు లేవు, కాపీలు లేవు, డ్రెస్సులు లేవు, ఉద్యోగస్తులు లేరు, చదువు చెప్పే టీచర్లు లేరు. మరి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరికీ మెస్ చార్జెస్, కాస్మెటిక్ అన్నీ పెంచినాం. తర్వాత మళ్ళీ స్కూళ్ళల్లో అన్ని సదుపాయాలు పెంచినాం. అమ్మ ఆదర్శ పాఠశాల టాయిలెట్స్ చేసినాము, కాంపౌండ్ వాల్ చేసినాము, డ్రింకింగ్ వాటర్ చేసినాము, కరెంట్ ఇచ్చినాము. ఇవన్నీ ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో. తర్వాత డాక్టర్లను రిక్రూట్ చేసారు. దీంట్లో ఇది వైద్య సదుపాయాలు కల్పించినాం. కానీ మళ్ళీ అన్నీ చేస్తే కూడా మళ్ళీ రైతు బంధే అంటారు. ఎన్ని చేసినా దండగే రైతు బంధు, ఏ హోటల్లో కూర్చున్నా రైతు బంధే మాట్లాడుతున్నారు. ఇవన్నీ యోని కళ్ళకి కనిపిస్తలేవు. ఒక్క రోడ్ వేయాలంటే 10 ఏళ్ళు మొరం పోయలేదు రోడ్డు మీద, కొంచెం కూడా రోడ్ వేయలేదు, దాని మీద మెయింటైన్ చేయలేదు. అన్ని ఫండ్స్ ఎక్కడ మనం పెడుతున్నాం, తాండాలకు రోడ్లు అవుతున్నాయి. ఇవన్నీ రోడ్లు మనం వ్యవస్థ నాకు తెలిసి నెక్స్ట్ ఎండాకాలం వరకు అన్ని రోడ్లు కూడా మంచిగా అవుతాయి అని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. ఇక ఈ రొటీన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు చెప్పారు, కొట్లాడిన పోయి తీసుకొచ్చిన నిరుద్యోగుల గురించి ఫ్యాక్టరీలు రావాలని చెప్పేసి క్లస్టర్ కూడా ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొని వస్తుంది. ఏటీసీ సెంటర్ వస్తున్నది, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. అది కూడా ల్యాండ్ అక్విజిషన్ గురించి కలెక్టర్ చేస్తున్నది. ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. 130 ఎకరాలు. కలెక్టర్ గారు ఏమన్నారు, ఒక 500 ఎకరాలు, కనీసం 500-600 ఎకరాలు చూడు ఎట్లయినా పెడుతున్నావు అని. సరే మళ్ళీ ఇంకో 300-400 ఎకరాలు మళ్ళీ చూద్దాం, గవర్నమెంట్కి వెళ్ళి పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. కాబట్టి మీ కంకి మండలంలో కూడా ఎక్కడన్నా ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంటే కూడా టీజీఐఏసీ వాళ్ళు తీసుకోనికి రెడీ ఉన్నారు, పైసలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అటువంటిది ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఇక్కడ కూడా ఇండస్ట్రీ కూడా వేయడానికి ప్రయత్నం. రోడ్లు, ఇండస్ట్రీసు, కరెంటు ఇవన్నీ వస్తే అన్నీ మంచిగా అవుతాయి. కరెంటు గురించి ఎవరు పట్టించుకోలేదు. అన్ని 16 సబ్స్టేషన్లు నేను చేసిన అంటాడు మాజీ ఎమ్మెల్యే. రమ్మనోడు ఎన్ని చేసిండ్రో మరి. అన్ని కిషారెడ్డి సాబ్ పీరియడ్నే 80% అయినాయి, సురేష్ షెట్కార్ పీరియడ్ కొన్ని అయినాయి. మరి మీరు చేసింది ఏమున్నది? కాబట్టి మళ్ళీ మేము 4-5 సబ్స్టేషన్లు, ఒక 132 kV సబ్స్టేషన్ ఈరోజు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ గురించి కౌలాస్ నాలా లక్ష్మీకాంతారావు నేను సీతక్క గారి దగ్గరికి పోయి కౌలాస్ నాలా గురించి ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సర్వే చేస్తామని చెప్పిన 30 కోట్లు పెడితే కంకి మండలకు నీళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తాయి. సింగూరులో నీళ్ళు ఎండిపోయినాయి. ఆల్రెడీ శంకరంపేటకు ఇంటేక్ వేలు ఏదైతే ఉందో డ్రై అయిపోయింది. ఇక ఇంకోటి మన కార్యకర్తలే ఫోన్ చేసిండ్రు ఒకళ్ళు ఇట్లనే, సార్ అప్పుడు కరెంటు మంచిగా ఇస్తుంది సార్, రాత్రి మొత్తం ఇస్తుంది, మరి తెల్లదాకా ఇస్తుంది సార్, ఇప్పుడు మొత్తం పొద్దుగా కట్ చేసింది సార్ రాత్రి అని. నేను ఏమవుతుంది మళ్ళీ ఎప్పటికి పోతున్నదని, ఏం సంగతి ఏమవుతున్నదని నేను ఎస్సీతో మాట్లాడితే, సార్ మీదికెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏడ కూడా
విద్యుత్ శక్తి తయారైతే లేదు. ఈ హైడ్రాలిక్ ఏదైతే మన హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో జల విద్యుత్తు నీళ్ళు లేవు. అన్ని ప్రాజెక్టులలో నీళ్ళు తగ్గిపోయినాయి. ఎల్నినో ప్రభావం, వర్షం పడతలేదు, పడ్డ వర్షం సరిపోతలేదు. 2 నెలల కింద బోర్వెల్స్ ఏవైతే కొట్టినామో నీళ్ళు మంచిగా పడ్డాయి. అవి ఇప్పుడు 2 నెలలు కాగానే నీళ్ళు అడగంటిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి బోర్లలో. మరి నేనన్నా మన కార్యకర్తకే, మరి నువ్వు చెప్పినావు కదా ఇది పరిస్థితి, కాబట్టి మీకు అందుకే 12 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇంకా ముందు ముందు కరెంటు తక్కువ పడితే పడవచ్చు. ముఖ్యమంత్రి చెప్పిండు, కలెక్టర్లు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, వరి వేయకుండా బాబు అని చెప్తున్నారు. వరి వేయకుండా అంటే మళ్ళీ ఆసారం ఉన్నదాన్ని మళ్ళీ వరే. పోనీ నీళ్ళు తక్కువనే చెప్పినప్పుడు 10 ఎకరాల నీళ్ళు ఉంటే 10 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలు వేసుకోవాలి, 6 ఎకరాలు వేసుకోవాలి. 10 ఎకరాలు బరాబరే దున్నుతాడు, పంట బరాబర్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ మీద ఒత్తిడి కొనాలని. వర్షం పడకపోతే సార్ పంట నష్టమైంది, మొత్తం పంటలు ఎండిపోయినాయి సార్, దానికి నష్టపరిహారం కట్టియాలంటారు. మరి ముందు జాగ్రత్తగా నీళ్ళు లేవు, కరెంటు కరెక్ట్ ఉంటలేదని చెప్పేసి కరెంట్ ఎట్లా తెస్తాం, ఏడికెళ్ళి తెస్తాం, మీరే ఆలోచించండి. అట్లంటే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా వచ్చింది. మరి అప్పుడు వర్షాలు మంచిగా పడ్డాయి. రాజశేఖర్ ఉన్నప్పుడు మంచిగా రాలేదా? రాజశేఖర్ ఉన్నప్పుడు కరెంట్ మనం ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ మనం ఇచ్చినాం. మరి ఇప్పుడు కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వానలు పడితే మంచిగా అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా ఇచ్చేస్తాం మనం. కాబట్టి కొంతమంది మనం కూడా చెప్పుకోవాల్సిన, రైతులు నష్టపోకూడదనే అది ఒకటే నా బాధ. ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకోవాలని చెప్పేసి వాళ్ళదేమో ఏదన్నా అంటారు. అన్ని స్కీములు ఇచ్చినా రైతు బంధు ఒకటే ఇవ్వలేదని ప్రచారం చేస్తారు. ఇప్పుడు కరెంటు చేస్తున్నారు. ఇప్పటికే నేను మీదకి ఆల్రెడీ వాసారు ఇది వాటర్ షెడ్ నడుస్తున్నది. బోర్గి చౌకన్పల్లి దాని మీద కూడా ఇక్కడ ఈ దగ్గర ఈ ఏరియా తాండాలకు ఇక్కడ వాటర్ షెడ్ ప్రపోజ్ చేసిన. మళ్ళీ నాగిల్గిద్ద మండలి కూడా వాటర్ షెడ్ ప్రపోజ్ చేసిన. సపరేట్ ఫండ్స్ ఉంటాయి దానికి. ఏంటంటే వాటర్ కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్, నీళ్ళు ఎట్లయితే భూగర్భ జలాలను వర్షం నీళ్ళను పట్టుకోవాలి, నీళ్ళు అక్కడనే ఇంకేటట్లా మొత్తం ఈ వాటర్ షెడ్ స్కీమ్స్ ఉంటాయి. డిఫరెంట్ స్కీమ్స్. సార్ చెప్పిండు ఇప్పుడు ఉపాధి హామీ గురించి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ గురించి చెప్పిండు. అప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ చేసిండు. దాన్ని కరెక్ట్ ఉపయోగం చేసుకుంటారా అంటే ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా అందరికీ. చెక్ డ్యామ్లు పెట్టుకోండి, రాక్ ఫిల్లింగ్ డ్యామ్స్ పెట్టుకోండి, పర్క్యులేషన్ ట్యాంకులు పెట్టుకోండి, మళ్ళా సోక్ పిట్స్, ఇంకుడు గుంతలు పెట్టుకోండి, నీళ్లు ఒడిసి పట్టుకోండి. నీళ్లు భూగర్భం పెరిగితే బోర్లు ఎండిపోకుండా ఉంటాయి, ఎప్పటికీ పచ్చదనం కనిపిస్తుంది. అవి చేయరు. ఇప్పుడు ఇక నయమైంది. అప్పుడైతే ఏం పనికి పోతున్నావు అంటే రాలేరేడు పని అంట. అన్నీ కరెక్ట్గా ప్రాంప్ట్గా అందరు పని చేసుకుంటూ పోతే. కానీ ఎండిఓ ఒకడే కాదు కదా, ఏపీఓ ఉంటాడు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కాడికి వెళ్ళి అందరూ పీడీ వరకు అందరు కరెక్ట్గా పనిచేస్తే పైసలు ఎక్కడవో అని కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మనము పకడ్బందీగా మన ఊరు డెవలప్ కావాలి, మన మండల్ డెవలప్ కావాలి, మన జిల్లా డెవలప్ కావాలి అని, మన తాలూకా డెవలప్ కావాలి అనుకుంటే అన్ని విధాల మనము కరెక్ట్గా పనిచేస్తే అన్ని డెవలప్ అయింది. అది శాంక్షనే వస్తలేదు. ఇప్పుడే మాట్లా గవర్నమెంట్ అదే పకడ్బందీగా ఇప్పుడు ఇల్లుకి 5 లక్షలు అంటే 5 లక్షలు కరెక్ట్గా ఎవడు కట్టుకుంటూ కూడా వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి. మనమే తప్పు చేస్తాం. మనం తప్పు చేసినందువలన వేరే వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు, ఎందుకంటే సత్యయ్య గారి గురించి చెప్పకుండా చాలా అధికారులు అందరూ కష్టపడి పనిచేయాలి, సర్పంచ్లు అందరూ కష్టపడి పనిచేయాలి, సెక్రటరీలు అందరూ కష్టపడి పనిచేస్తే మీకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది, మా ప్రభుత్వంకు పేరు వస్తుంది. అది పెట్టేసిగా నేను వస్తా 2 గంటలు పని చేస్తా, 3 గంటలు పని చేస్తా అంటే లాభం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సత్యయ్య సార్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు చెప్పిండు, సార్ వాటర్ షెడ్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్, అన్ని గ్రామాలు కవర్ కావు, కొన్ని మన దగ్గర అయితే ఎక్కువ మట్టుకు అన్ని డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇస్తారు, కానీ కొన్ని గ్రామాలు మొత్తం కవర్ కాకుంటే కూడా కొన్ని గ్రామాల కన్నా మీరు పెట్టుకోండి సార్ వాటర్ షెడ్ మంచి ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. అట్లా అధికారులు ఉంటే, మంచి అధికారులు ఉంటే సజెషన్ ఇస్తారు, మీకు ప్రజలకు సజెషన్ ఇస్తారు, సెక్రటరీలకు, పై అధికారులకు, కింద అధికారులకు అందరికీ కూడా. మేడం చెప్పింది చూడు ఇప్పుడు, సార్ మీరు పోయి ఎస్ఐఆర్ మాకు మీరు ఉంటే మంచిగా ఉంటుండే, అందరికీ ఆడుతూ పాడుతూ చేసుకుంటూ ఉంటుంది, మీరు పోయి చాలా మాకు మీరు లేని లోటు కనిపిస్తూ ఉందని చెప్పేసి. కాబట్టి ఎక్కువ చెప్పకుండా ఈరోజు నిజంగా మాకందరి బాధాకరం ఆయన సార్ పోవడం. కానీ ఎందుకంటే అది ఇన్ని రోజులు కష్టపడ్డాడు, ఇప్పుడైనా కనీసం పిల్లల దగ్గర ఉండి అక్కడ వాళ్ళ ప్రాంతానికి పోయి అక్కడ సేవలు అందిస్తాడు, దగ్గర అవుతుంది, సార్ అలసిపోడు. కాబట్టి వారికి భగవంతుడు అన్ని విధాల వారి కుటుంబానికి
ఆయుర్వేద ఐశ్వర్య ఇవ్వాలి. మా బసిరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడే అడిగిన ప్రమోషన్ ఒకవేళ ఉండి ప్రమోషన్ వస్తే ఖచ్చితంగా మళ్ళా మన జిల్లాకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తూ